అన్న గ్రామ పంచాయతీ వర్కర్ల గురించి కూడా నీ నోట ఒక ముచ్చట చెప్పన్నా వినాలనిపిస్తుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఈ ముచ్చట మాట్లాడుతున్నా. ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి నా తోడ నా పక్క పొంటే తిరిగిన కలిసిమెలిసి పెరిగిన నా ప్రాణమిత్రుడు. ఈ రోజు వాడు కూడా గ్రామ పంచాయతీ వర్కర్ గానే పనిచేస్తున్నాడు. పొద్దుగాల మబ్బుల లేచి నుంచి ఊర్లో మోర్లు రోడ్లు ప్రతి ఒక్కటి సాఫ్ చేసుకుంటూ ఎంత కంపు వచ్చినా కూడా భరించేటోడు గ్రామ పంచాయతీ వర్కర్. అట్లాంటి మనమేమో పెద్ద బహుమతులు ఇచ్చేసి నెత్తి వేసుకొని తిరగాలని చెప్పేసి నేను అంటలేను. కానీ వాళ్ళకంటే ఇచ్చే ఇజ్జత్ ఒకటి ఇవ్వాలా. ఎక్కడ పోయినా కూడా చీప్ గా మాత్రం తక్కువ చూడకూరి కాక వాళ్ళు పని చేయడం మానేస్తే గా పని ఇంకొకటి చేసేటోడు కూడా పుట్టాడు. అందుకోసమే చెప్తున్నా, నడి ఊర్లో ఎక్కడన్నా ఒక కుక్క పిల్ల చనిపోయిందంటే కూడా పట్టించుకోకుండా పక్కపోని నిలిపేటోళ్ళు ఎంతో మంది. కానీ ఒక గ్రామ పంచాయతీ వర్కర్ దానికి తాడు కట్టన్నా కానీ తెచ్చి ఊరు బయట పడేస్తాడు. ఎందుకంటే ఊర్లో చెడు కనిపించద్దని చెప్పేసి. అట్లాంటి వాళ్ళ కోసం మనం పెద్ద బహుమతులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన కష్టానికి సరిపడా జీతం కరెక్ట్ టైంకి ఇస్తే గంతే చాలు వాళ్ళ కుటుంబానికి. చిన్నప్పుడు నేను డప్పు కొడుతు నువ్వు పాట పడుతుంది ఇంకా తమ్ముడు ఫుల్ ఖుషీగా మాట్లాడి నీకు అర్థమైతలేదు. కానీ ఏమంటుండంటే, చిన్నప్పుడు నేను వాటి మీద డప్పు కొడుతుంటే నువ్వు పాడే పాట విని నేను ఒక్కనే మురిసిపోతుంటేరా, ఈ రోజు నువ్వు పాడే పాట చెప్పే మాట విని సమాజమే సంబరపడుతున్నది, చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి మస్తు ఖుషిగా ఫీల్ అవుతుండు.